ప్రజలందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాలు మరి 70-80 సంవత్సరాల నుండి మరి మైనార్టీ వర్గాల చేత పరిపాలించబడుతూ మరి అనేక పోరాటాల ద్వారా మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ కూడా మెజారిటీ వర్గాలకు మరి ఎలాంటి అవకాశాలు అందుతలేవు అనేటటువంటి ఆకాంక్షతోని మరి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ మావోయిస్టులు ఇతర ఆ యొక్క సంఘాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులందరూ కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చి మరి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ వర్గాలకు రాజ్యాధికారాన్ని అందించాలనేటటువంటి ఆలోచనతోనే ముందుగా అమరవీరులను స్మరించుకుంటూ అమరవీరులకు మరి వాళ్ళు నివాళులర్పించి మరి ఇక్కడ నుండి బషీర్బాగు ప్రెస్ క్లబ్లో మరి వాళ్ళ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాలకు రాజ్యాధికారం అందించాలనే ఆకాంక్షతోనే ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు మరి శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి పోరాటంలో భాగస్వాములై మరి ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజలందరినీ కూడా మరి ఇప్పటి వరకు అడవులలో ఉండి మరి ఆ యొక్క గన్ల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పాలకులని అంతో ఇంతో మెడలుంచి ఈ సామాన్య ప్రజలకు మళ్ళీ అనేక రకాల లాభాలు చేకూర్చినటువంటి మరి మావోయిస్టులందరూ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి అడవిలో నుండి కాదు ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ వర్గాలని మరి చైతన్యం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మరి ఓటు విలువని యొక్క సమాజానికి తెలియజేసి మరి గన్ను కంటే బలమైనటువంటి ఓటుని మరి చైతన్యపరుస్తూ మెజారిటీ వర్గాలను ఐక్యం చేసి మరి వర్గాలకు రాజ్యాధికారం అందించాలన్నటువంటి ఆలోచనతోని ఇవాళ వీళ్ళందరూ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీని బలపరుస్తూ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మరి ఆ యొక్క పార్టీలో జాయిన్ కావడానికి వచ్చిన సందర్భంగా వీళ్ళందరికీ కూడా పేరు పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక మున్ముందు అందరం ఐక్యమై ఇక్కడ ఉన్నటువంటి మరి 3-4% లేనటువంటి పాలకులు అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలని దోపిడీ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గుల్ని ఈ పాలన నుండి దూరం చేసి మరి మెజారిటీ వర్గాలను అధికారులను తీసుకొచ్చి వాళ్ళకు మేలైనటువంటి పరిపాలన అందించేటటువంటి ఉద్దేశంతోనే ముందుకు సాగుతామని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి పెద్దలు మరి అక్క వనిజ గారికి అదేవిధంగా వారితో పాటు పాల్గొన్నటువంటి పెద్దలందరికీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వివిధ ప్రాంతాల నుంచి నా యొక్క పిలుపుకు స్పందించి ఇక్కడికి వచ్చిన నా సాటి సహచరులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళీ ప్రజలకు ఇన్ని పార్టీలు ఉండగా కూడా 78 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మళ్ళీ ఒక పార్టీ అవసరం పడుతుంది. ఎందుకనేది ఇవాళ మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఎంతో మంది త్యాగాలు చేసి ఈ తెలంగాణను సాధించుకున్నారు. ఒక 70 ఏళ్ళ కళ, ఒక 60 సంవత్సరాల పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రము వచ్చేదానికి 1400 మంది ఇవాళ మన పేద విద్యార్థులు వివిధ గ్రామాలలోకి వెళ్ళి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు చదువుకుంటున్న క్రమంలో తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఎన్నో వాళ్ళు ముందు బాగా నుండి పోరాడి విద్యార్థులందరూ కూడా అమరులైన పరిస్థితి మనం చూసినాం. ఈరోజు ఈ రాష్ట్రంలో నిరంతరము ఈ 78 సంవత్సరాల పరిపాలనలో రాజ్యాంగం ఏర్పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎక్కడ చూసినా మన బీసీ బహుజన బిడ్డలే అమరులైన పరిస్థితి మనం చూసినాం రాష్ట్రంలో. కాబట్టి సావులొగలి అవుతున్నాయి, భోగాలొగరి అవుతున్నాయి. కాబట్టి ఎన్ని రోజులు ఇట్లా మరి ఈ ఎలుమలు పోతే రెడ్లు పోతే ఎలుమలు ఇట్లా మనం ఎంతకాలం ఇలా జెండాలు మోద్దాం అనే ఒక సదుద్దేశంతోనే ఇవాళ మన బహుజన కారులకు అందరికి కూడా రాజ్యాధికారం రావాలనే ఒక ఉద్దేశంతోనే ఇవాళ ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ మనకంటూ మన పార్టీ, ఇవన్నీ మన పార్టీలు కాదు. 78 సంవత్సరాలు అందరు జెండాలు మోసినాం. ఇంకా నుంచి ఈ జెండాలు మోసుడు ఆపుదామనే ఒక ఉద్దేశంతోనే ఇవాళ మరి మన తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ గారు మరి మన ఒక రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ మరి మా మిత్రులందరూ కూడా చాలా మంది వస్తున్నారు. ఎవరు జాయిన్ అవుతారు ఏందనేది ఇప్పుడు మీరు కూడా అక్కడికి వస్తారు కాబట్టి కొంతమంది జాయినింగ్ అవుతారు. మరి అనేక సమస్యల మీద కూడా మల్లన్నతో మాట్లాడి ఆయనతో కలిసి మేము కూడా ప్రజల పక్షాన ప్రజల గొంతై ముందుకు సాగాలనే ఒక ఉద్దేశంతో నేను ఈరోజు మరి ముందుకు రావడం జరిగింది. మీరంతా కూడా మరి మాకు వెళ్ళవేళలా ఈ బీసీ అందరూ ఏమేమి వాగ్దానాలు చేసిర్రో ఎలక్షన్ల ముందు చూసినాం. బీసీలకు ఏమి ఇస్తామన్నారు, ఏం చేసిర్రు అనేది మీకు అందరికీ తెలుసు. కాబట్టి మరి ఆ నెరవేరని వాగ్దానాలు ఏవైతున్నాయో ఇవి ఎవరు కూడా అమలు చేయరు.
మనం కొట్లాడి మన రాజ్యాధికారం తెచ్చుకుంటే తప్ప ఇవి సాధ్యం కాదనేది తేలిపోయింది మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లలో. కాబట్టి ఇక ముందు మన రాజ్యాధికారం కోసమే కొట్లాడాలనే ఒక దృఢ నిశ్చయంతో ముందుకు రావడం జరిగింది. కాబట్టి తప్పకుండా మరి అటువైపుగా ప్రయాణం చేయడానికి కూడా మేము ముందుకు వస్తున్నాం. మీరంతా మీ అందరి మీడియా మిత్రులు తెలంగాణ ఉద్యమంలో ఎంతో సహకరించారు. బీసీ బహుజన ఉద్యమానికి కూడా ఇవాళ మీ అందరి అండదండలు అవసరమని మరి భావిస్తున్నాం. తప్పకుండా అటు అందరం ప్రయత్నం చేద్దామని మరొకసారి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ జోహార్ అమరవీరులకు, కొనసాగిద్దాం తెలంగాణ అమరవీరుల ఆశయాలను.